హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ బై సిరి. ఈరోజు కర్రీ వచ్చేసి ఒక నాన్ వెజ్ కర్రీ అని చెప్పొచ్చు. నాన్ వెజ్జా ఏంటి, వెజిటేరియన్ అనుకుంటున్నారా? సో అదేం లేదు, అంటే నాన్ వెజ్ కర్రీకి ఈక్వల్గా పోటీ పడే కర్రీ అండి ఇది. వీటిని మా సైడ్ ఆరకాకరకాయలు అంటారు, కొన్ని చోట్ల కొన్ని పేర్లతో అయితే పిలుస్తారు. కొంతమంది పొట్టి కాకరకాయలు అంటారు, కొంతమంది బోడి కాకరకాయలు అంటారు, అలా చాలా అంటారు. మేమైతే ఆరకాకరకాయలు అంటాము. సో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఈ ఆరకాకరకాయల్ని బాగా వాష్ చేసుకున్నాక రెండు వైపులా ఉన్న ముచ్చుకల్ని కట్ చేసేసుకొని మంచి వాటర్లో అయితే వేసుకొని దాన్ని ఒక 2 మరుగులు మరిగించుకోవాలి. అప్పుడు ఆ కాకరకాయ అనేది కొంచెం స్మూత్ అవుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే దానిపైన ఉన్న గరుకుదనం అనేది పోయి చేతులు అంటేనే పోతుంది. ఇంకా దాన్ని చక్కగా నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఆ గరుకుదనం పైన ఏమి అంటుకోకుండా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా తీసుకున్నాక ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే వేసి మనం మంచిగా నీట్గా చేసుకున్న ఈ కాకరకాయలని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి లైట్గా. సో అది క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే నేను ఇలా డైరెక్ట్గా చెప్పేశాను, ఏమనుకోవద్దు. ఇంకా ఆరకాకరకాయలను అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాక సేమ్ కడాయిలో పోపు అయితే పెట్టుకోవాలి. జీలకర్ర తాలింపులు అన్నీ వేసేసి పోపు పెట్టుకున్నాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై అయితే చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చాక ముందుగానే కట్ ఉంచుకున్న ఈ టొమాటోస్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టొమాటోస్ ఒక చిన్న నిమిషం మూత పెట్టి మగ్గిస్తే బాగా మెత్తగా అవుతాయి కదా, ఆ టైంలో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. చెప్పాను కదా నాన్ వెజ్ కర్రీ అని, చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడన్నా మీరు తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది, ఖచ్చితంగా తింటారు. సరేనండి, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పేసుకొని మూత పెట్టుకున్నాక దాని పచ్చి స్మెల్ పోయాక ఒక నిమిషం కర్రీకి సరిపోయినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ కర్రీకి సరిపోయినంత కారం యాడ్ చేసి మూత అయితే పెట్టేసి ఒక నిమిషం మగ్గించుకోండి, కారం పచ్చి స్మెల్ పోతుంది. ఇంకా అలా కారం పచ్చి స్మెల్ పోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆరకాకరకాయలని కూడా సేమ్ అదే దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా. అలా బాగా కిందకి పైకి కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ ఉప్పు కారాలన్నీ కూడా మనం ఆల్రెడీ హోల్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలని, సో ఆ హోల్లోకి వెళ్తుందండి ఉప్పు కారం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రై చేసే ముందే ఉడకపెట్టేసిన తర్వాత కాకరకాయలని ఒక ఫోర్క్ తీసుకొని హోల్స్ అయితే పెట్టుకోవాలి, ఎగ్కి పెట్టుకున్నట్టు. సేమ్ ఎగ్ని ఎలాగా మనం పసుపు ఉప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేస్తామో అలాగే దీనికి ఘాట్లు పెట్టి సేమ్ అలాగే ఫ్రై చేసి పక్కన పెడతాను, చూసారు కదా. ఇంకా అలాగ పట్టేసిన దానికి ఇక్కడ మనం పైకి కిందకి ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారాలు అనేవి బాగా అడ్జస్ట్ అవుతాయండి. సో ఇంకా అలా బాగా ఫ్రై అయిన వాటిల్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ ఏంటంటే గ్రేవ్ అనేది ఇస్తుందండి. అలా వాటర్లో కొంతసేపు ఉడికాక పులుసు తీసి పెట్టుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేస్తే ఏంటంటే కర్రీ స్పీడ్గా పాడవదండి, ఒక 2 days అయినా కూర చాలా బాగుంటుంది. సో అందుకని పులుసు అయితే వేసేసి ఒక 5 minutes మూత పెట్టి వదిలేస్తే కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఎమ్మీగా తయారైపోయింది. ఇంకా ఏ నాన్ వెజ్ కర్రీ తింటారండి అసలు, ఇంత అమ్మీగా ఉన్న కర్రీ వదిలేసి. సో వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నారంటే పక్కా ఈ కర్రీ అయితే ట్రై చేసుకోండి, చాలా బాగుంటుందండి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఈ కాకరకాయలో ఉన్న గింజల్ని తీసేస్తారు. సో అసలు తీయకూడదండి, అదే కర్రీకి చాలా బాగుంటుంది. ఫ్రై చేస్తాం కదా, అవి కొంచెం బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ ఉంటుంది కర్రీలో, అవి తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇది ఆరకాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. సో ఈ వీడియో నచ్చాక మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా తినడం కూడా చాలా మంచిదండి. సో ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంది, ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే నేను మా హస్బెండ్కి రైస్ అయితే పెట్టాను, వేడివేడిగా కర్రీ చేశాను కదా, ఎలా ఉంది టేస్ట్ చేయండి అని అయితే చెప్పాను. 1 year తర్వాత ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చి టేస్ట్ చేస్తాను, కర్రీ ఎలా ఉందో చెప్తారు. కర్రీ ఎలా ఉందో యాజ్ టీజ్గా అలాగే చెప్పండి, అబద్ధాలు ఏం చెప్పొద్దు. కొంచెం ఆయిల్ ఎక్కువ. మా హస్బెండ్కి ఏమో కర్రీలో ఆయిల్ ఎక్కువైనట్టు అనిపించిందంట, అలా ఏమీ లేదు, ఆ మాత్రం ఆయిల్ ఉంటేనే కూర బాగుంటుంది. సో మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసుకోండి. కర్రీ నచ్చితే లైక్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్